అర్జునుడు తన ఆయుధాలు వదిలేసి కన్నీళ్లతో రథం మీద కూర్చుని ఉన్నాడు. అతని దీనస్థితిని చూసిన కృష్ణుడు జాలి చూపకుండా ఒక వీరుణ్ణి హెచ్చరించినట్టుగా మాట్లాడాడు. అర్జునా, ఈ ఆపద సమయంలో నీకు ఈ పిరికితనం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్యలక్షణం కాదు. దీనివల్ల కీర్తి రాదు, స్వర్గమూ దక్కదు అని గద్దిస్తాడు. కృష్ణుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్తాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. అంటే, ఓ పార్థ, ఈ నపుంసకత్వాన్ని అంటే పిరికితనాన్ని పొందకు. ఇది నీకు తగదు. నీ హృదయంలోని ఈ అల్పమైన బలహీనతను వదిలి యుద్ధానికి సిద్ధమవు. మన జీవితంలో కూడా మనం బాధ్యతల నుండి పారిపోవాలని చూసినప్పుడు ఈ శ్లోకం మనల్ని నిలదీస్తుంది. అర్జునుడు ధర్మం గురించి గొప్ప తర్కాలు చెప్పాడు కదా, దానికి కృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అంటే, అర్జునా, నువ్వు బాధపడకూడని వారి గురించి బాధపడుతున్నావు, కానీ మాటలు మాత్రం పండితుడిలా గొప్పగా మాట్లాడుతున్నావు. నిజమైన పండితులు అంటే జ్ఞానులు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ దుఃఖించరు. మనం కూడా మన అజ్ఞానాన్ని జ్ఞానమని భ్రమపడుతుంటాం. అర్జునుడికి ఉన్నది ధర్మం కాదు, అది కేవలం బంధువులపై ఉన్న మోహం మాత్రమేనని కృష్ణుడు తేల్చి చెప్పాడు. అసలు జ్ఞాని ఎందుకు బాధపడడు? మరణం లేని ఆ ఆత్మ గురించి కృష్ణుడు ఏం చెప్పబోతున్నాడు? అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.